ఆయన మనం సంతోషపెడితే ఆ సంతోషాన్ని పొందుకోవటమే కాదు, మరి ముఖ్యంగా మరి శ్రేష్టముగా ఆయన తనను ప్రేమించే వారి సంతోషాన్ని నిరంతరం కాంక్షిస్తాడు. ఆయన సంతోషాన్ని వెతికే మన సంతోషాన్ని ఆయన కోరుకుంటాడండి. పొద్దుగూకులో ఇంకేం కావాలి నీకు? దేవుడే నీ సంతోషాన్ని కోరుతున్నప్పుడు ఇంకేంది నీకు? ఎందుకని కోరుతున్నాడు దేవుడు నీ సంతోషాన్ని? నువ్వు ఆయన ఆనంద పెట్టాలని నిరంతరం ఆలోచిస్తున్నావు కాబట్టి. ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. మనం ప్రేమించే వ్యక్తుల సంతోషాన్ని నిరంతరం మనం కోరతాం. మరి మనుషులంగా మనం ప్రేమించే వాళ్ళ సంతోషాన్ని వెతికినప్పుడు మరి మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పింది. ఒక్కసారి చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మనం ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనకు సంతోషం కలిగే కార్యాలు చాలా మన జీవితంలో వచ్చేటట్టు చేస్తున్నాడు ఆయన. ఏది మనం శత్రువులమై ఉండగానే